హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళానండి. దగ్గర దగ్గర ఒక 5 రోజులైతే అవుతుంది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే ఇంకా మా ఇంటికైతే వచ్చేస్తున్నాననమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పటికే మబ్బు మబ్బుగా అయితే ఉన్నది వాతావరణం. ఇంకా మండపాటి వచ్చేసరికైతే ఇంకా వానైతే స్టార్ట్ అయింది. ముందులో కొద్దిగానే చినుకులే కదా! తగ్గిపోతది కదా! అనేసి ఇంక ఆటోలోనే అయితే కూర్చున్నాము. కాకపోతే ఉండే కొలిది ఇంక వానైతే ఎక్కువైపోయింది. వానొస్తే వచ్చింది పర్లేదు కదా! అనుకున్నాం కానీ గాలి ఎక్కువేసేసింది. ఇంకా ఆ గాలికైతే అటు ఇటు ఇంకా ఊగిపోవడంతో మాకైతే భయమేసి మళ్ళీ ఆటో దిగేసి ఇంకా అక్కడ రేకుల షెడ్ అయితే ఉంటే అందులోకైతే వచ్చేసాము. ఎప్పుడు కూడా అసల ప్రయాణం అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి ఒక అరగంటలో అయితే వచ్చేసేదాన్నండి. కాకపోతే ఈ వర్షం వల్ల ఏంటంటే అసలు 2 గంటల వరకు కూడా మండపట్లోనే ఉండిపోవాల్సొచ్చింది. భయమేసింది. అసలేంట్రా బాబు ఇక్కడ ఇలా చిక్కడిపోయామనేసి. వర్షం కొద్దిగా ఉంటే పర్లేదండి. పెద్ద పెద్దగా ఉరుములు, మెరుపులు ఎక్కువ గాలైతే వేసేసింది. దానివల్ల చాలా భయమేసింది. ఇంకా 2 గంటల సేపు వర్షం అయితే అసలు నాన్ స్టాప్‌గా పడుతూనే ఉన్నది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మా ఊరికి డైరెక్ట్‌గా ఆటోలయితే లేవన్నమాట. ఇంకెక్కువ సేపయితే కూర్చోబెట్టేత్తన్నారనేసి, ఇంకా వల్లూరు వరకయితే ఆటో ఎక్కి, అక్కడి నుంచి మళ్ళీ మా ఊరికైతే వేరే ఆటో ఎక్కాము. దానివల్ల ఇంకా లేటయిపోయింది. ఇంకా వచ్చే దారిలో మొత్తం చేలు, చెట్లు అన్నీ కూడా పడిపోయినియండి. ఇంక మా ఊరు దగ్గరైతే అంత లేదు కానీ, మండపేట అటు సైడయితే మాత్రం చెట్లు ఇరిగిపోయి, అలాగే చేలు శుభ్రంగా పడిపోయినియి. ఈ వాతావరణం ఏంటో తెలీదు గానీ, పంట చేతికొచ్చేటప్పటికే ఇలా వర్షాలు రావడం, గాలి వేయడం వల్ల ఏంటంటే పాపం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇంక ఇంటికొచ్చేసరికి ఇంటి పరిస్థితి అయితే ఇలా ఉన్నదండి. మీరేం భయపడకండి. నాకు అలవాటే. చూసారు కదా! ఒక 5 రోజులకి ఇంక ఇల్లంతా కూడా ఎలా చేసేసారో. నాకంటే అలవాటయిపోయిందండి. ఇంకా ఇంటికి రాగానే ఒక ఇదితో అయితే వస్తాననమాట. ఎక్స్‌పెక్ట్ చేస్తాను నేను ఇల్లు ఎలాగైతే ఉంటదనుకుంటానో సేమ్ అలానే ఉంచుతారనమాట మా వోళ్ళు. ఇంక ఇక్కడ బట్టలన్నీ కూడా పెద్ద ఎత్తునైతే పెట్టేశారండి బకెట్ నిండా. అలాగే ఇంక తాళ్ళ మీద అక్కడిక్కడ పెట్టేశారు. ఇంక ఇవన్నీ చేసుకునేటప్పటికి ఇంక నాకు ఇప్పుడు పనంతా కూడా సరిపోతది. ఇంక ఇంటికొచ్చేసరికయితే ఎండొచ్చేసిందండి. ఇదంతా కూడా ఆరిపోయింది. ఇంక ఇంటికి రాగానే చిరాకొచ్చిందనమాట. ఇంక ఫస్ట్ అయితే ఇంక స్నానం చేసేసి కొంసేపయితే ఫ్రెష్ అయిపోయి కొంసేపు పడుకుండిపోయానింకా. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూరగాయలున్నాయో లేవో అనేసి కొన్ని కూరగాయలయితే తెచ్చుకున్నాను. ఇంకిక్కడ నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళాక టమాటాలయితే తీసుకున్నానండి. పచ్చడయితే చేద్దాం కదనేసి. నేనైతే ఇంక కొంసేపయితే పడుకొని లేచాక ఇంక ఈ టమాటాలన్నీ కూడా కడిగేసి శుభ్రంగా పొడిగుడ్డయితే పెట్టుకొని తుడిచేశాను. తుడిచేసిన తర్వాత ఇవన్నీ కూడా చిన్నగా ముక్కలు ముక్కల కింద అయితే కట్ చేసేసాం చెల్లి నేను కూడా. ఇంట్లో పనంతా కూడా ఇంక అలాగే ఉంచేసానండి. ఇంక అసలేం చేయలేదనమాట. చేయకుండా ఫస్ట్ ఇంక ఈ టమాటాలయితే పాడైపోతున్నాయి కదనేసి ఫస్ట్ ఈటిని కోసేసి ఒక డబ్బాలో అయితే వేసేద్దాం కదా! అప్పుడు ఇంకా గిన్నెలు గట్టా కొంచెం నీడైతే వస్తది కదండీ! గిన్నెలు తోమే దగ్గరికి అప్పుడు తోముకుందాం కదా! అనేసి ఇంకా ఇంట్లో పనైతే ఏం మొదలు పెట్టలేదనమాట. ఎండగా ఉందనేసి. ఫస్ట్ ఇంక రాగానే టమాటాల మీదయితే పడ్డాను. మొత్తం 7 కేజీలంటండి ఇవి. 7 కేజీలకి ఒక 2 కేజీలు టమాటాలయితే పోయాయి. ఇంకా ఉన్న 5 కేజీలు కూడా శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసేసాను. ఎప్పుడు కూడా టమాటా పచ్చడైతే పెట్టలేదండి నేను. ఇదే ఫస్ట్ టైము. నేను కూడా ఇది సెల్‌లో అయితే చూసానండి. ఎలా పట్టాలి ఏంటి అనేసి. ఇంక దాని ప్రకారం అయితే చేశాను. ఇంక ఈ ముక్కలన్నీ కూడా కోసేసిన తర్వాత ఆ ప్లేట్ అయితే పట్టలేదనమాట. అందుకనేసి మళ్ళీ వేరే గిన్నెలో సగం ఏసి, ఇంకా అందులో కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపేసి బాగా కలిపేసాను. నేను కూడా అసల అప్పుడప్పుడే ఇంటికైతే రావాలనుకోలేదండి. అసలు ఇంకొక 2 రోజులైతే ఉందును అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఏంటంటే, మా అక్క వాళ్ళ ఆయనకైతే చిన్న యాక్సిడెంట్ అయితే అయిందండి. దానివల్ల ఏంటంటే, పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే ఎళ్ళాల్సొచ్చింది. దానివల్ల ఇంక నేను చెల్లిని తీసుకొని మా ఇంటికొచ్చేసాను. నేనైతే ఇంకా ఒక 2 రోజులైతే ఆగొద్దాం అనుకున్నానండి ఇంటికైతే. ఈలోపైతే ఇంకా మా అక్క వాళ్ళ ఆయనకైతే ఒక చిన్న యాక్సిడెంట్ అయితే అయిందండి. సో, దానివల్ల ఇంకా అమ్మ అయితే పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే ఎళ్ళింది చూడ్డానికనేసి. అంటే పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే పెద్దమ్మకైతే ఒంట్లో బాగోదండి. ఇంకిలా తెలిసిన కాడ నుంచి ఇంకా తనైతే ఏం తినకుండా ఉండడం వల్ల ఇంకా అమ్మ వాళ్ళైతే అక్కడికైతే ఎళ్లారనమాట. ఇంక చెల్లిని తీసుకొని నేనైతే మా ఇంటికైతే వచ్చేసాను.
ఇంక ఇవన్నీ కూడా కోసేసి ఇంక కొద్దిగా ఉప్పు, పసుపు అయితే వేసానని చెప్పాను కదండీ! ఇంక ఉప్పు వేయగానే ఈ టమాటాలో నీరంతా కూడా బయటకైతే వచ్చేసింది. నేను ఇంకా ఎన్నో ముక్కలైపోతాయి కదా! పర్వాలేదు కొంచెం ఎక్కువగానే వచ్చిద్ది కదా పచ్చడి అనుకున్నాను. కాకపోతే ఇవన్నీ కూడా ఎండబెట్టేటప్పటికి అసలు ఎన్నో ముక్కలు రాలేదండి. ఉప్పేయగానే మొత్తం ఇందులో వాటర్ అంతా వచ్చేసింది. అలాగే మనం టమాటాలు కోసేటప్పుడు ఎక్కువ రసం అయితే వస్తది కదా! అలాగే ఇంక ఉప్పేయగానే దానికి మించి ఎక్కువొచ్చింది. ఇంకా అదంతా కూడా ఒక డబ్బాలో అయితే వేసేసి ఒక 3 రోజుల పాటయితే ఉంచమన్నారు. కాకపోతే ఏంటంటే 3 రోజులు ఉంచితే అదే బూజయితే పడతదని నాకు భయమేసి నేను 2 రోజులకే ఎండలో అయితే వేసేసానండి. అంటే ఫస్ట్ ఇలాగే చేశాను. నేను ఏంటంటే పండు మిరపకాయ పచ్చడయితే పట్టానండి. ఇంకా 3 రోజులు అన్నారు కదా! అనేసి నేను 3 రోజుల పాటు అలా వదిలేసాను. వదిలేసేసరికి అది పైనంతా కూడా బూజులా పట్టేసింది. ఇంక అందుకని భయమేసి ఇంక ఈసారి అలా చేయలేదు. అసల మరుసటి రోజే వేసేద్దాం అనుకున్నానండి. ఆ ఒక రోజు నైట్ అంతా ఉంచి మళ్ళీ ఎందుకులే అనేసి అయినా ఆ రోజు ఎండ కూడా లేదు. దానివల్ల ఏంటంటే ఇంక రెండో రోజైతే ఎండలో అయితే వేసేసాను. ఇంక ఈ టమాటాలన్నీ కూడా కోసేసి ఇదంతా అయిపోయిన తర్వాత ఇంక లోపల నుంచి అన్నీ కూడా ఒక్కొక్కటిగా చక్కబెట్టుకుంటూ వచ్చాను. ఇంక ఇంటి పనంటే తెలిసిందే కదండీ! ఇంక మామూలుతో అయితే మామూలుగానే ఉండదు. ఇంకిప్పుడు ఈ పనంతా కూడా చేసుకునే టైంకి నాకు 2 రోజులు ఎలాగో పట్టేస్తది ఆ బట్టలన్నీ ఉతికి ఇంక ఈ లోపల నుంచి అన్నీ చేయాలంటే. అసలు ఇల్లంతా కూడా ఎందుకిలా అయిపోతదో నాకసలు అర్థం కాదండి. ఎళ్ళేటప్పుడు అన్నీ కూడా శుభ్రంగా చేసుకొని ఎళ్తాను. అంటే దుప్పట్లు అవన్నీ కూడా శుభ్రంగా ఉతికేసుకొని అన్నీ చేసి వెళ్తాను. నాకు వీళ్ళతో ఎలా ఉంటదని తెలిసే. అయినా సరే ఎళ్ళే ముందు అన్నీ చెప్తాను. గత్తరగా చేయకండి, ఇలా ఉంచండి, అలా ఉంచండి అనేసి. ఇంకా అయినా సరే ఈళ్ళు ఇంటికొచ్చేసరికయితే మొత్తం అన్నీ పీకి పందిరేసినట్టు చేస్తారనమాట నాకు. ఇంకా ఇక్కడైతే మొత్తం వంటగదంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసానండి. స్టవ్ ఇదంతా కూడా క్లీన్ చేసేసి, తర్వాత ఈ టేబుల్ మీద అన్నీ కూడా గతరగా పాడేశారు. అవన్నీ కూడా శుభ్రంగా తీసేసి గుడ్డయితే పెట్టి తుడిచేసాను. ఇంక ఇంటికొచ్చేసరికేమో కరెంటయితే లేదనమాట. మాకేంటంటే ఒక చిన్న గాలేసినా సరే కరెంటయితే తీసేస్తాడు. వాన కూడా రానవసరం లేదనమాట. కనీసం పోయిన తర్వాత కూడా త్వరగా ఇవ్వరు. మాకు చిన్న వానొచ్చినా, గాలొచ్చినా కరెంటయితే ఉండదు. ఇంక లోపల గిన్నెలన్నీ కూడా బయటయితే వేసేసాను. బయటేసేసిన తర్వాత మళ్ళీ ఓ పక్క నుంచేమో మేఘమంతా కూడా పట్టుకొని, ఒక పక్కనేమో ఉరిమేస్తుంది. సర్లే ఇంక లోపలయితే తర్వాత తుడుచుకుందాం కదా అనేసి, ఇంక ముందు బయట గిన్నెలయితే తోమేద్దాం కదా అనేసి, ఇంకా గిన్నెలయితే తోముదాం కదా అనేసి అనుకున్న టైంకి బట్టలు కనిపించినియి. ఇంక ఇది కాదు పననేసి ఫస్ట్ బట్టలయితే నానబెట్టేద్దాం కదనేసి, ఫస్ట్ బట్టలయితే నానబెట్టేసాను. చూసారు కదండీ! 5 రోజులకి మొత్తం ఒక టబ్బుడయితే బట్టలు చేశారు వీళ్ళు. ఇంకిక్కడ బట్టలన్నీ కూడా నానబెట్టేసానండి. ఇంక నానబెట్టేసి ఇంక గిన్నెలయితే తోముదాం కదనేసి గిన్నెలయితే తోమడం మొదలుపెట్టాను. ఇంక వర్షమైతే పడతదనుకున్నాను కానీ, ఇంక దేవుడి దయ వల్ల వర్షమైతే ఏమీ రాలేదు. కొద్దిగా గాలయితే వేసి ఇంక మేఘమంతా తేలిపోయింది. ఇంక వంట చేయాలి కాబట్టి బీరకాయ ఈరైతే పెడదామనేసి ఇంక బీరకాయలన్నీ కూడా కోసేసానండి. ఫస్ట్ అన్నం అయితే వాచేసాను. వాచేసిన తర్వాత కూరగాయలకి ఏం కావాలో అన్నీ కూడా సర్దేసుకొని ఇంకా కూరకైతే కోసేసుకున్నాను. ఇంకిక్కడేమో పిల్లలేమో తినడానికి ఏమీ లేవన్నారనేసి ఇంకా పిండొడియాలయితే ఉన్నాయండి ఇంట్లో. అవైతే కొద్దిగా వేపాను. ఇంకా అలా ఉత్తినే ఎందుకు తినడం అనేసి చెల్లయితే ఇక్కడ ఉగ్గాని టైప్‌లో అయితే చేస్తుంది. ఏం లేదులెండి ఉగ్గాని అంటే జస్ట్ ఒక 2 టమాటాలు, ఉల్లిపాయ, అందులో కొద్దిగా ఉప్పు, కారం వేసేసుకొని వాటిని మెత్తగా పిసికేసుకొని చేసుకున్న తర్వాత అందులో ఈ వడియాలయితే ఏసుకొని బాగా కలిపేసుకోవాలండి. అంతే టేస్ట్ అయితే బావుంటది. ఇక్కడ చెల్లి అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగైతే కలుపుతుంది. అయన్నీ కలిపేసిన తర్వాత వడియాలైతే అందులో వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవడమేనండి. ఇంకా అది చేసిన తర్వాత ఓ పక్కనంతా అది చేసి వీడియో షూట్ చేస్తూ, ఓ పక్కన ఇక్కడేమో నేను కూర చేయడం అయితే మొదలుపెట్టాను. ఇంకా బీరకాయ అయితే వండమన్నారండి. ఇంక బీరకాయ అయితే వండాను. ఇంక ఈలోపేమో పిల్లలందరూ కూడా మా ఇంటి దగ్గరే ఉన్నారు. కరెంట్ అయితే లేదు. ఇంకా ఆ చీకట్లోనే సెల్ లైట్ అయితే వేసుకొని ఇంక క్యారమ్ బోర్డ్ అయితే ఆడుకుంటున్నారు. మా ఇంటి దగ్గర మాత్రం ఎప్పుడు సందడిగానే ఉంటదండి. అంటే పిల్లలున్నారు కదా! సో, ఈళ్ళ కోసం ఇంకా ఒకరు ఇద్దరు అలా వస్తూనే ఉంటారండి పిల్లలు. ఏదైనా గానీ పిల్లలున్న ఇంటికిని, పిల్లలు లేని ఇంటికి చాలా తేడా అండి. ఒక టైంలో ఇసుక్కున్నా, కోపడ్డా కానీ వాళ్ళు లేనిది అసలు సందడే ఉండదనమాట ఇంట్లో. అలా ఇద్దరున్నప్పుడు సందడిగుంటే ఇంక నలుగురు, ముగ్గురు ఏకమయ్యారంటే ఇంక పండగే పండగనమాట మా ఇంట్లో. ఇంకిక్కడ చెల్లయితే ఉగ్గాని చేసింది. ఇంకా అది తింటూనే ఒక పక్క ఇక్కడ కూర అయితే తాలింపేసేసాను.
కరెక్ట్‌గా కూర అయ్యేపోద్ది పర్లేదు అన్న టైంకి కరెంటొచ్చిందండి. ఇంక కరెంట్ రాగానే పిల్లలందరూ కూడా ఎవరింటికి ఆళ్ళైతే ఎళ్ళిపోయారు. ఇంక మా వోళ్ళేమో టీవీ దగ్గరైతే సెటిల్ అయిపోయారండి. ఇంక నన్ను ఒక్కదాన్ని వదిలేసారనమాట వంటగదిలో. ఇంకిక నేను కూరైతే తాలింపు పెట్టేసి, ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాను. ఇంకా నైటయితే ఇంక అలా అయిపోయిందండి. ఇంక ఇది ఆ మర్నాడు పొద్దుట షూట్ చేసిన వీడియో అనమాట. ఇంకా ఆ రోజు నైటంతా కూడా కరెంట్ లేదు కదండీ వచ్చిన కాంచి. ఇంక అందుకనేసి మామూలుగా అవన్నీ పైపైన చక్కబెట్టేసి తుడిచేసాననమాట. ఇంక ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ కూడా ఏమి సర్దుకోలేదు. గత్తర గత్తరగా చేసేసారని చెప్పాను కదా! ఇంకా పౌడర్ డబ్బాలు అవన్నీ కూడా తీసేసి నేనెలా పెట్టుకున్నానో అలా పెట్టండి వీళ్ళు. అన్నీ గత్తర చేయడం వల్ల మొత్తం మళ్ళీ ఇదంతా కూడా సర్దాల్సొచ్చింది. నిన్నసలు ఈ వర్షం లేకుండా ఉంటే ఇంటికి త్వరగా వచ్చేసేవాళ్ళమండి. పనంతా కూడా నిన్నే అయిపోదును. ఇంక ఈ వర్షం వల్ల మేము ఇంటికి రావడం లేట్ అయింది కదా! అసలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 10 గంటలకే మేము బయలుదేరామండి. మండపేటొచ్చేసరికి 10:15 అయింది. అక్కడి నుంచి మా ఊరికి ఒక పావుగంట ప్రయాణం. కాకపోతే ఈ వర్షం వల్ల ఏంటంటే 10:30కి రావాల్సిన మేము 1:30కి వచ్చామనమాట ఇంటికి. ఈ వర్షం వల్ల మండపేటలోనే ఆగిపోవాల్సొచ్చింది. దానివల్ల లేట్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ పని మొత్తం చేసుకోవడానికి 2 రోజులు టైం పట్టింది. నిన్న సాయంత్రం ఇవన్నీ కూడా సర్దేసి తుడిచేసానండి. మళ్ళీ నైట్ టీవీ చూసారు గదా! ఇంకా ఇవన్నీ కూడా లాగేశారనమాట. ఇంకా నైటీ పడుకుని ఇంక మంచం పరిస్థితి చూసారు కదా! ఎలా చేసేసారో. ఇంక ఈ మంచం మీద పేపర్‌లన్నీ కూడా వేసి కార్లు గట్టా అన్నీ సర్దేదాన్ని. ఇంక ఈళ్ళతో పాటు ఆ పేపర్‌లన్నీ కూడా లాగేయడం వల్ల ఏంటంటే, ఇంక నేను సర్దలేక ముందు ఆ పేపర్‌లయితే తీసేసానింకా. తీసేసి ఇంక మామూలుగానే సర్దేశాను. అలాగే ఇంక ఈ టీవీ మీద పెట్టిన బొమ్మలు కూడా అసలు అత్తో పాటు పడేస్తానే ఉంటారు. అసలు టీవీ చూసేటప్పుడు ఇంక ఈట్లి గొడవ ఈళ్ళకి ఎందుకో నాకు అర్థం కాదు. ఇంక ఇవన్నీ కూడా సర్దేసి ఇంక ఈ గదంతా కూడా తుడిచేసాను. ఇంక ఇది కూడా చక్కబెట్టేసానండి. గదంతా కూడా తుడిచేసి శుభ్రంగా క్లీన్ చేసేసి, ఆ పక్క బట్టలన్నీ కూడా మడత పెట్టేసాను. ఇంక ఈ పేపర్‌లయితే తీసేసి పెట్టిన తర్వాత నాకైతే నీట్‌గా అనిపిస్తుంది. ఇంకెళ్ళి పడుకునేటప్పుడు ఏంటంటే, సెల్ ఫోన్ గట్టా ఇంకా పైన పెట్టడం వల్ల ఇంకాస్త పాటు పేపర్‌లయితే లాగేస్తున్నారు. ఇంక అందుకనేసి చిరాకొచ్చి పేపర్‌లన్నీ కూడా తీసేసాను. ఇంక ఈ పనంతా కూడా అయిపోయిన తర్వాత ఇంక బట్టలన్నీ నానబెట్టాను గదండీ! ఇంగా అవన్నీ కూడా ఉతికేసాను. మొత్తం ఈ పనంతా కూడా అయ్యేటప్పటికి ఇంకా 12:30 అయితే అయింది. ఇంకప్పుడు పనంతా అయిపోయిన తర్వాత ఇంక స్నానం చేసొచ్చి, మళ్ళీ చేపలైతే తీసుకొచ్చారండి. మళ్ళీ అయన్నీ కడిగేసి, కూరైతే చేస్తున్నాననమాట. నాకేమో పులుసంటే ఇష్టమండి. పులుసని ఆశపడ్డాను కానీ, ఇతనేమో ఇగురు పెట్టుకునే చేపలైతే తెచ్చాడనమాట. ఇంక ఇగురైతే పెట్టేసాను. ఇంక వీడియో వచ్చేసి అంతేనండి. వీడియో నచ్చితే గనుక లైక్ చేసి, అలాగే వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, కొద్దిగా సపోర్ట్ చేయండి.